చంద్రబాబు నివాసంలో ఉదయం మొదలైన చర్చలు రాత్రి వరకు కొనసాగాయి. 9 గంటల పాటు ఈ చర్చలు జరిగాయి. మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు నివాసానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పాండాతో పాటు జనసేన పీఏసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ వచ్చారు. మధ్యాహ్నం 1 గంటకు జనసేనాని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. వీరి మధ్య దాదాపు 9 గంటల పాటు చర్చలు జరిగాయి. సాయంత్రం 6 గంటలకు నాదెండ్ల మనోహర్ చంద్రబాబు ఇంటి నుంచి వెళ్లిపోయారు. రాత్రి 8 గంటలకు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్తో ఇటు ఇతరులు కూడా వెళ్లిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు చర్చలు జరిపారు. చర్చల అనంతరం పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. చంద్రబాబు నివాసంలో ఉదయం మొదలైన చర్చలు రాత్రి వరకు కొనసాగాయి. 9 గంటల పాటు ఈ చర్చలు జరిగాయి. మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు నివాసానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పాండాతో పాటు జనసేన పీఏసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ వచ్చారు. మధ్యాహ్నం 1 గంటకు జనసేనాని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. వీరి మధ్య దాదాపు 9 గంటల పాటు చర్చలు జరిగాయి. సాయంత్రం 6 గంటలకు నాదెండ్ల మనోహర్ చంద్రబాబు ఇంటి నుంచి వెళ్లిపోయారు. రాత్రి 8 గంటలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో ఇంటూ ఇతరులు కూడా వెళ్లిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. చర్చల అనంతరం పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే మంగళగిరి పార్టీ ఆఫీస్ కి అయితే బయలుదేరారు. చంద్రబాబుతో సుదీర్ఘంగా బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్, అలాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా సుదీర్ఘంగా అయితే చర్చలు జరిపారు. దాదాపు 9 గంటల పాటు ఈ ముగ్గురు నేతల మధ్య కూడా చర్చలు కొనసాగినాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఆ నివాసానికి చేరుకున్న అనంతరం కూడా డిన్నర్ తర్వాత కూడా చర్చలు ప్రారంభమైంది. 2024 ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ వచ్చిన నేపథ్యంలో పూర్తి క్లారిటీగా అయితే చంద్రబాబు కూడా జనసేన బీజేపీకి సంబంధించి కూడా టికెట్లు అయితే కేటాయించారు. ఈ రెండు పార్టీలకు కలిపి 8 పార్లమెంటు స్థానాలు, అలాగే 30 అసెంబ్లీ స్థానాలు కూడా కేటాయించిన నేపథ్యంలో ఏ పార్టీ అభ్యర్థులు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలనేది కూడా ఒక సుదీర్ఘంగా చర్చలు అయితే సాగినాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బీజేపీకి సంబంధించి పార్లమెంటు స్థానాలు, అలాగే జనసేనకు సంబంధించి ఇప్పటికే 3 పార్లమెంటు స్థానాలు, అలాగే 24 ఎమ్మెల్యే సీట్లలో కూడా జనసేనకి కేటాయించిన నేపథ్యంలో దానితో పాటు బీజేపీ అసెంబ్లీకి సంబంధించి ఎక్కడెక్కడ స్థానాలు పోటీ చేయాలి, అలాగే పార్లమెంట్ స్థానాలు ఏ స్థానాలు బీజేపీ ఆశిస్తుంది మొత్తం కూడా ఒక రిపోర్టును కూడా తీసుకురావడం జరిగింది. ముగ్గురు నేతల మధ్య కూడా ఈ విషయం మీద ప్రధానంగా చర్చ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 95 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన అనంతరం కూడా మిగిలిన ప్రాంతాల్లో జనసేనకి, అలాగే బీజేపీకి సంబంధించిన అభ్యర్థులకు వారి స్థానాల్లో కేటాయించి అక్కడ ఏ అభ్యర్థులను బరిలోకి దించాలని కూడా ఒక సుదీర్ఘంగా చర్చలు అయితే సాగినని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 2024 ఎన్నికలకు సంబంధించి 3 పార్టీలు పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారో ఆ స్థానాలకు సంబంధించి పూర్తిగా కూడా గెలిచే విధంగా అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఎలాంటి అభ్యర్థులు నిలబెట్టాలి, అక్కడ బలబలాలు ఏంటి, అక్కడ కులాల సామాజిక వారిగా కూడా ఒక రిపోర్ట్ అనేది ముగ్గురు నేతల మధ్య కూడా చర్చకొచ్చినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా జనసేన, బీజేపీ, అలాగే టీడీపీ 3 పార్టీలు కలిసి పోటీ చేసే స్థానాల్లో ఒక పార్టీ ఓటింగ్ మరో పార్టీకి పూర్తి స్థాయిలో షిఫ్ట్ అయ్యే విధంగా కూడా ఏ నియోజకవర్గాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలనేది కూడా ప్రధానంగా అయితే దాదాపు 9 గంటల పాటు ఈ ముగ్గురు నాయకుల మధ్య కూడా చర్చ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా కొంత చర్చలు కొలిక్కి రావాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఈ చర్చలకు సంబంధించి మరొకసారి భేటీ అనంతరం కూడా ఈ చర్చల మీద కూడా సీటు సర్దుబాటు మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే 30 ఎమ్మెల్యేలు, అలాగే 8 పార్లమెంట్ సంబంధించి కూడా బీజేపీ ఆశిస్తున్న పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా
బీజేపీ నాయకులు ఒక లిస్టును కూడా చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అక్కడ సంబంధించి బీజేపీకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు ప్రధానంగా కూడా వాళ్ళు ఎక్కువ స్థానాలను ఎంపీ స్థానాలను ఆశిస్తున్న నేపథ్యంలో కూడా ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ ముగ్గురు నేతల మధ్య కూడా చర్చ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. కొన్ని స్థానాలు బీజేపీ ఆశిస్తున్న స్థానాలు లిస్టు అక్కడ గతంలో ఇప్పటికే టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు, జనసేనకు సంబంధించిన నాయకులు కూడా అక్కడ ఇప్పటి వరకు కూడా ఇండివిజువల్ గా పనిచేసుకుంటున్నారు. ఇక పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించవలసి అక్కడ టీడీపీ, జనసేనకు సంబంధించిన నాయకులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బీజేపీకి పనిచేసే విధంగా, అలాగే బీజేపీ, జనసేన, టీడీపీ మూడు పార్టీలు కూడా గెలిచి పోటీ చేసే చోట అన్ని అభ్యర్థులు కూడా గెలిచే విధంగా కూడా ఎలాంటి ప్రణాళిక వేయాలి, అక్కడ అభ్యర్థులను ఎలా ఎంపిక చేయాలి, అక్కడ బలబలాలు ఎంత అనేది కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చ జరిగిన అనంతరం కూడా మేనిఫెస్టోకి సంబంధించి కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే 17 కానీ 18 కానీ ప్రధాని మోదీ సమక్షంలో కూడా మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేస్తామని కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ, జనసేనకు సంబంధించి మేనిఫెస్టోను ఇప్పటికే రిలీజ్ చేశారు. ఇక బీజేపీకి సంబంధించి కూడా నిన్న కేంద్ర మంత్రులతో పురంధేశ్వరి సమావేశం అనంతరం కూడా రాష్ట్ర పరిస్థితుల మీద పురంధేశ్వరి ఇప్పటికే కేంద్ర బీజేపీ పెద్దలకి ఒక బీజేపీ పరిస్థితులు అలాగే మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు కూడా బీజేపీ కేంద్ర పెద్దలకి వివరించిన నేపథ్యంలో ఈ ముగ్గురు నేతల మధ్య కూడా ఇవాళ మేనిఫెస్టోకి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఏ అంశాలు ప్రజలకు హామీ ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కావచ్చు, రాజధాని డెవలప్మెంట్ కావచ్చు, పెట్టుబడుల విషయంలో, అలాగే ఇండస్ట్రియల్ తీసుకురావడం విషయంలో 2024 ఎన్నికల్లో పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి హామీలతో ముందుకు వెళ్ళాలి అనేది కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆ చర్చ జరిగిన అనంతరం కూడా రేపు 14వ తారీఖు దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా అన్ని పార్టీలతో కూడా మీటింగ్స్ ఉన్నాయి. ఈ మీటింగ్స్ సంబంధించి కూడా చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ మీటింగ్ సంబంధించి కూడా ఒక ప్రధానంగా చర్చ అయితే జరిగింది. పూర్తిగా 2024 ఎన్నికలకు సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, దానికి సంబంధించి పూర్తిగా రెండు పార్టీ నాయకులు, మూడు పార్టీ నాయకులు కూడా ఎలా సమన్వయం చేసుకుని పనిచేయాలి, అలాగే పూర్తిగా కూడా పొత్తులు కన్ఫర్మ్ అయింది. సీట్ల సర్దుబాటు తర్వాత ఒక క్లారిటీకి వచ్చిన అనంతరం కూడా పర్యటనకు సంబంధించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అలాగే కేంద్ర పెద్దలు అటు అమిత్ షా కావచ్చు, మోదీ కావచ్చు, జేపీ నడ్డా ఇలాంటి కేంద్ర పెద్దలు కూడా ఆంధ్రప్రదేశ్ లో సుడిగాలి పర్యటన చేయాలి. కాబట్టి ముగ్గురు నాయకులకు సంబంధించి ఎక్కడెక్కడ పర్యటన చేయాలి, కార్యాచరణ ఎలా ఉండాలి, పూర్తిగా కూడా 2024 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలకు సంబంధించి కూటమి ఆంధ్రప్రదేశ్ లో అధికారం ఎలా ఉండాలి అనేది కూడా ఒక చర్చలు అయితే జరిగినాయి. ఆ అధికారం తర్వాత ఎవరెవరికి ఈ కేబినెట్ లో కూడా ఏ పార్టీకి ఎన్ని కేబినెట్ పదవులు ఇవ్వాలని కూడా ఒక చర్చ జరిగినట్టుగా సమాచారం తెలుస్తుంది. అంతేకాకుండా నామినేట్ పోస్టులకు సంబంధించి కూడా ముందుగానే ఒక క్లారిటీ అయితే తీసుకున్నట్టుగా సమాచారం. రేపు 2024 ఎన్నికల్లో గెలిచిన అనంతరం కూడా ఏ పార్టీకి నామినేట్ పోస్టులు కూడా ఇవ్వాలనేది కూడా ముగ్గురు పార్టీ నాయకుల మధ్య ఒక చర్చగా అయితే వచ్చింది. అయితే ప్రధానంగా ఇవాళ జరిగిన చర్చ మాత్రం అభ్యర్థుల ఎంపిక మీద అయితే చర్చ జరిగింది. దాని మీద మరికొంత చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. చర్చలు జరిగిన అనంతరం కూడా రేపు ఈవినింగ్ వరకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ.